Hello, hi, Andarki Namaste. Welcome to Trinetra by AJ. The vision of Andhra Pradesh is Amaravati. What is happening in Amaravati? ముందు నుంచి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చి మెగా ప్రాజెక్ట్స్ ఏం ప్రారంభించారో మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. To create a city is to have a vision. To bring the vision to life, needed is determination. Our vision is to be number one in India by 2029 with happiness as an index. 34,000 acres of land without paying even one pie. People came forward, farmers came forward, they have given me land. సినిమాకి రియల్ లైఫ్ కి తేడా ఏంటో ఇప్పుడు చూపిస్తాను. పకంతో కొన్నాళ్ల పాటు ఎక్కడెక్కడో బతుకుతారు. మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది. ఇంత అందమైన కాంప్లెక్స్ల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే, గతంలో ల్యాండ్ పూలింగ్ తో మన గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు. దానికి ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ గా వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ తో వాళ్ళకి ఆ ప్లాట్స్ అన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ సినిమాలో అనుకున్నట్టు మన రియల్ లైఫ్ లో మన గవర్నమెంట్ ఇలా అనుకోలేదు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసింది. ఇంత పెద్ద భవనాల ముందు ఈ రైతుల ఇల్లేంటి అని అనుకోకుండా అమరావతి పనులు ప్రారంభించగానే మొదటిగా చేసిన పని ఏంటి అంటే రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అవును, మనం అమరావతిని బిల్డ్ చేసుకోవాలంటే మనకు డబ్బులు కావాలి, దీనికి లోన్లు తేవాలి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలని మనం కలిసి వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటున్నాం. ఇవన్నీ కట్టగా ప్రభుత్వానికి మన దగ్గర మిగిలిపోయిన భూమిని ప్రభుత్వం దీన్ని అమ్మేసి వాళ్ళ రుణాలని వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. 2019 నాటికి మన అమరావతిలో 39,875 కోట్ల పనులు ప్రారంభించడం జరిగినది. 2019 తర్వాత ఆ పనులన్నీ ఆపేయడం, ప్రభుత్వం మారటం. 2029 నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యేలా మన ప్రభుత్వం 77,250 కోట్లకి టెండర్లన్నీ ఖరారు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ రాజధానిని మార్చడానికి లేదు అంటూ అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధ హోదా ఇవ్వాలి అన్నట్టు కోరడం జరిగింది. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో అమరావతి ప్లాన్ మొత్తం సిద్ధం చేయడం జరిగింది. కొన్ని థీమ్స్ ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్, జస్టిస్, హెల్త్, ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్, ఫినాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం ఈ 9 థీమ్స్ ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ 9 నగరాలకి ప్లాన్ రెడీ చేయడం జరిగింది. భవిష్యత్తులో విజయవాడ, అమరావతి, గుంటూరు ఈ 3 నగరాలు కలిసిపోయి ఒక అంతర్జాతీయ భాగ్యనగరం లాగా నిలవాలి అనేదే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ ఆధ్వర్యంలో 10 గ్రీన్ ఎనర్జీ న్యూ హబ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే రేపు మనల్ని ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది గ్రీన్ ఎనర్జీ. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. చైల్డ్ టెస్ట్ రేంజ్ సెంటర్ అట్ నాగాయలంక, ఆంధ్రప్రదేశ్. ఈ లాంచ్ సెంటర్ టెక్నికల్గా, ఇన్స్ట్రుమెంటల్గా రేడార్స్ని తయారు చేసి మన డిఫెన్స్కి ఇక్కడి నుంచి పంపించేలాగా, మన డిఫెన్స్కి ఉపయోగపడేలాగా ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 17 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అండ్ చాలా రింగ్ రోడ్ ప్రాజెక్ట్స్కి స్టోన్ లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని కలుపుకొని వెళ్ళేలా ఈ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ సరికొత్త రైల్వే స్టేషన్స్కి చాలా చోట్ల పునాదులు వేయడం జరిగింది. చాలా చోట్ల రైల్వే లైన్స్ని డబల్ చేసే విధంగా ప్రతి ఒక్క జిల్లాకి, అమరావతికి కనెక్షన్ ఉండేలా ఈ రైల్వే లైన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ సీ పోర్ట్స్కి సులభంగా చేరుకునే విధంగా 6 ఎలివేటివ్ కోస్టల్ కారిడార్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా నుంచి సీ పోర్ట్స్కి ఎక్కడి నుంచి అయితే పోర్ట్స్కి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరగద్దు ఆ చోట్ల ప్రతి ఒక్క దగ్గర కోస్టల్ కారిడార్ శాంక్షన్ చేయడం జరిగింది. పిఎం ఇక్తా మాల్ అట్ విశాఖపట్నం. ఈ మాల్ నుంచి మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ సపోర్ట్ ఉండేలా ఈ మాల్ని డిజైన్ చేయడం జరిగింది. దానికోసంగా ఈ మాల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని నిర్ణయించారు. మొత్తం అమరావతికి వెనకాల ఉన్న ఏకైక మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడు అనే